హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా డే వ్లాగ్ చూస్తూ నేను చదివే బుక్స్, మీతో కొన్ని షేర్ చేసుకోవాలనిపించిన కొన్ని థాట్స్, ఇంకా ఏప్రిల్ మంత్ రిఫ్లెక్షన్స్ అండ్ ఇంకొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాము. మంచి ఫీల్ గుడ్ వీడియో ఇది. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఈరోజు నా డేని యోగాతో స్టార్ట్ చేస్తున్నాను. కొన్ని సూర్య నమస్కారాలు, ఇంకా బేసిక్ ఆసనాలు, స్ట్రెచెస్ ఇవి ఆల్మోస్ట్ ఎవ్రీడే చేస్తున్నాను. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ కుదరకపోయినా బ్రేక్ఫాస్ట్ చేసే ముందైనా చేసే తీరుతున్నాను. సో ఏప్రిల్ మంత్లో ఇది బాగా కన్సిస్టెంట్గా ఫాలో అయ్యాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నేను చదివే బుక్స్ గురించి నేను సెపరేట్గా వీడియోస్ చేసిన ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో బుక్స్ గురించి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు బుక్స్, ఎలా చదవగలుగుతారు ఇన్ని బుక్స్ అని. సో బుక్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. నేనైతే ప్రస్తుతం చదువుతున్న బుక్స్ ఇవి. 3 బుక్స్ ఒకేసారి చదువుతారా అంటే ఎస్, ఒకటి బోర్ కొట్టినప్పుడు ఇంకోటి, అలాగా 3 ఆప్షన్స్ పెట్టుకున్నాను. ఇందులో వైజ్ అండ్ అదర్వైజ్ సుధామూర్తి గారు రాసిన బుక్. ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ ఒకరు ఈ బుక్ గురించి పోస్ట్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి తెప్పించాను. ఇంత చిన్న బుక్లో 51 చిన్న స్టోరీస్ ఉన్నాయి. వెరీ న్యాచురల్ అండ్ క్యూట్ స్టోరీస్ అనమాట. నేను చదివినంత వరకు కొన్ని స్టోరీస్ ఎలా ఉన్నాయంటే, కొంతమంది మనుషులు, వాళ్ళ ఆలోచనలు, పద్ధతులు ఎంత మంచిగా ఉంటాయో అనిపించేలాగా, అండ్ ఇంకొన్ని స్టోరీస్ ఏంటంటే ఈ మనుషులు ఇంత ఘోరంగా ఉన్నారేంటి అని అనిపించేలా ఉన్నాయి. అండ్ దట్ ఈస్ ద రియాలిటీ కదా. ఈ ప్రపంచంలో మంచి, చెడు, బెస్ట్, వర్స్ట్ అన్నీ ఉన్నాయి. ఈ బుక్ చదువుతుంటే సుధామూర్తి గారి మీద రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. నిజంగా ఆవిడ చాలా గ్రేట్. ఆవిడ సింపుల్ లైఫ్ అండ్ ఇలాంటి బుక్స్ ద్వారా గ్రేట్ వర్క్. ఎనీవేస్, కొన్ని డీప్ టాపిక్స్ మీద బుక్ చదివే ఓపిక లేని వాళ్ళు ఏదైనా లైటర్గా సరదాగా చదవాలి అనుకుంటే నేనైతే ఈ బుక్ని సజెస్ట్ చేస్తాను. ఎప్పుడు బోర్ కొట్టినా తీసి ఒక చిన్న స్టోరీ అలా సరదాగా చదివేయచ్చు. నేను యూజువల్గా ఎవ్రీ నైట్ పడుకునే ముందు ఒక స్టోరీ చదువుతున్నాను. అండ్ నెక్స్ట్ ఈ బుక్ వచ్చి రిలేషన్షిప్స్ని, మన వెల్ బీయింగ్ని బ్యాలెన్స్ చేసుకోవడం గురించి. అండ్ నెక్స్ట్ ఇది స్టాప్ లెట్టింగ్ ఎవ్రీథింగ్ ఎఫెక్టివ్. ఇది కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు కదా, ఓవర్ థింకింగ్, ఓవర్ కేరింగ్, ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటారు. అవతలి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి అందరి భారాలు వాళ్ళ మీద వేసుకుంటూ ఉంటారు. అవతలి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కానీ భరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. బేసికల్గా ఓవర్ థింకింగ్ తగ్గించుకోవడానికి, ఎమోషనల్గా క్లారిటీ తెచ్చుకోవడానికి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే ఈ బుక్ చదవబోతున్నాను. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని ఒక సామెత ఉంది. అంటే జస్ట్ పైన చూసి జడ్జ్ చేయొద్దు అన్న ఉద్దేశంతో. కానీ నేను ఒక బుక్ని మాత్రం దాని కవర్ని బట్టే జడ్జ్ చేసి కొంటాను. ఎస్, కొన్ని టైటిల్స్ కానీ బుక్ కవర్స్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా, క్యూరియాసిటీ కలిగించేలా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో కానీ అమెజాన్లో కానీ అలాంటి బుక్స్ చూసినప్పుడు వాటిని అమెజాన్లో కొంటాను. బాగా కనెక్ట్ అయితే ఆ ఆథర్ ఆన్లైన్లో ఉన్నారేమో చూస్తాను, ఫాలో అవుతాను. నేను యాక్చువల్లీ ఎక్కువ బుక్స్ ఏం చదవను, తక్కువే చదువుతాను. కానీ బాగా కనెక్ట్ అయిన బుక్స్ చాలా డీప్గా చదువుతాను, అబ్జర్వ్ చేసుకుంటాను, రియల్ లైఫ్లో జరిగే వాటితో రిలేట్ చేసుకుంటూ ఉంటాను. ఒక రకంగా ఆ బుక్తో ట్రావెల్ చేస్తాను అనమాట. నేను తక్కువ బుక్సే చదివినా కానీ ఆ చదివిన బుక్సే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. బుక్స్ చదవడానికి ఒక స్కెడ్యూల్, టైం అలాంటిది ఏమీ లేదు. చదవడం నాకు ఇష్టం కాబట్టి ఎప్పుడు ఫ్రీగా ఉన్నా, ఎప్పుడు చదవాలనిపించినా అప్పుడు చదివేస్తూ ఉంటాను. కొన్ని బుక్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడెప్పుడు చదువుదామా అనిపిస్తూ ఉంటుంది. దానికోసం టైం కూడా క్రియేట్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. అది నా బుక్స్ సంగతి. ఇంకా ఏప్రిల్ మంత్లో జరిగిన ఒక ఈవెంట్కి రిలేట్ అవుతూ ఈ బుక్లో ఒక మంచి పాయింట్ గురించి చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఈ మధ్య నేను ఆర్య మార్నింగ్స్ కాసేపు షటిల్ ఆడుతున్నాము. అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఈరోజు పెసరట్టు, గ్రౌండ్ నట్స్, కోకోనట్ చట్నీ. అండ్ దాని తర్వాత ఇట్స్ ఫ్రైడే, సో పూజా టైం. ఏప్రిల్ 1న మీలో ఎంతమంది న్యూస్లో చూసారో విన్నారో తెలియదు కానీ యుఎస్ నాసా వాళ్ళు 4 ఆస్ట్రోనాట్స్తో ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపించారనమాట. అది ఎర్త్ నుంచి వెళ్ళి మూన్ చుట్టూ ఒక రౌండ్ వేసి మళ్ళీ ఎర్త్ మీదకి 10 డేస్లో తిరిగి వస్తుంది. దాని పేరు ఆర్టెమిస్ 2. దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు స్పేస్ రిలేటెడ్ విషయాలంటే ఎందుకో చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్. ఇంకా ఈ న్యూస్ విన్నాక వాళ్ళు తీసిన బ్యూటిఫుల్ ఇమేజెస్, వాళ్ళ జర్నీ అప్డేట్స్, సేఫ్గా వచ్చారా లేదా ఇవన్నీ ఫాలో అవుతూ ఉన్నాను. ఎనీవేస్ ఏప్రిల్ 10న వాళ్ళు సేఫ్గా రీచ్ అయిపోయారు మళ్ళీ ఎర్త్ మీదకి. అండ్ దాంతో ఈ మధ్య నా సోషల్ మీడియా అంతా కొంచెం స్పేస్ రిలేటెడ్ రికమెండేషన్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో ఏప్రిల్ అంతా కొంచెం వాటి మీద ఫోకస్ పెరిగింది. అయితే కోయిన్సిడెన్స్ లాగా నేను ఇందాక చెప్పిన బుక్లో బిగ్గర్ పర్స్పెక్టివ్ అని స్పేస్ని, ఎర్త్ని రిలేట్ చేస్తూ ఒక చాప్టర్ చదివేసరికి భలే అనిపించింది. దాని గురించి కొంచెం ఈ వీడియోలో షేర్ చేస్తాను. కాసేపు మీ మైండ్లో ఉన్న ప్రాబ్లమ్స్, వర్రీస్ పక్కన పెట్టి ఒకటి ఊహించుకోండి. వేరే ఒక ప్లానెట్ ఉంది, అక్కడ లైఫ్ లేదు,
అక్కడి నుంచి మన ఎర్త్ని చూస్తే మౌంటైన్స్, ఓషన్స్, పీపుల్, ఫుల్ ఆఫ్ లైఫ్ అంతా లైవ్లీగా ఉంది. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఎంత బ్యూటిఫుల్ ప్లానెట్, మార్నింగ్ లేస్తే ఎన్ని ఆపర్చునిటీస్ అని. కానీ మన సైడ్ నుంచి చూస్తే మనం చిన్న చిన్న విషయాలకి స్ట్రెస్ అవుతున్నాము. ఎవరేమన్నారు, ఎవరు మన స్టేటస్ని లైక్ చేయలేదు, అనుకున్న పని జరగలేదు అని చెప్పి. సో బుక్లో ఒక లైన్ ఉంది, అది నాకు చాలా నచ్చింది. మనం లెక్కలేనంత టైము, ఇన్ఫైనైట్ టైము ఉన్న వాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటాం. రోజులు, వారాలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా వర్రీలో, ఓవర్ థింకింగ్లో వేస్ట్ చేస్తాం. యాక్చువల్లీ మన టైం చాలా లిమిటెడ్ ఇక్కడ. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు, మనం కూడా ఉండం. అప్పుడు అనిపించింది కొన్ని విషయాలు మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అసలు ఏది పర్మనెంట్ కాదు. మన గెలుపైనా, ఓటమైనా, ఈగో అయినా, ఏదైనా. మనం ఒక బ్యూటిఫుల్ ప్లానెట్ మీద ఉన్నాము. మార్నింగ్ లేస్తే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏదైనా క్రియేట్ చేయడానికి, ప్రేమించడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో కొంచెం డిస్టెన్స్ నుంచి చూస్తే మన ప్రాబ్లమ్స్ కూడా కొంచెం చిన్నగా అనిపిస్తాయి. ఈ టాపిక్ మీద డీటెయిల్గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు జస్ట్ ఒక స్మాల్ రిమైండర్ ఏంటి అంటే, అన్ని విషయాలకు ఎక్కువ అటెన్షన్ ఇవ్వక్కర్లేదు. కొన్నిసార్లు జూమ్ అవుట్ చేసి చూస్తే లైఫ్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఈరోజు వంట ఏంటంటే సొరకాయ పప్పు, బీన్స్ అండ్ క్యారెట్స్ ఫ్రై చేస్తున్నాను. నేను ఫ్రైడే నాన్ వెజ్ తినను, సో మా హస్బెండ్ అండ్ ఆర్యకి ఆమ్లెట్స్ వేస్తున్నాను అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత వీడియో వర్క్ స్టార్ట్ చేశాను. ఏప్రిల్ మంత్ అంటే మంత్ స్టార్టింగ్లో జరిగిన ఒక ఈవెంట్ గురించి చెప్పాలి. మా నానమ్మ, తాతయ్య చల్లపల్లి అనే స్మాల్ టౌన్ దగ్గర మాజేరుపుట్ట అని ఒక ప్లేస్ ఉంది. నాగేంద్ర స్వామి టెంపుల్, శివాలయం ఉంటాయి అన్నమాట. అక్కడ పూజ చేసి భోజనాలు పెట్టాలి అని అనుకున్నారు. సో దానికి వెళ్ళాం మేము ఒక వీకెండ్. పూజ అంతా చాలా బాగా జరిగింది. అండ్ అక్కడే మా నానమ్మ, తాతయ్య గురించి వీడియో తీసి పోస్ట్ చేశాను. అసలు ఆ వీడియో ఎంత బాగా కనెక్ట్ అయ్యారో అస్సలు ఊహించలేదు. యూట్యూబ్లో 2 మిలియన్స్ పైన అండ్ ఇన్స్టాగ్రామ్లో 1.8 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి ఇప్పటి వరకు. ఎన్ని షేర్లు, ఎన్ని కామెంట్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. అండ్ అందరూ వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నారు. అండ్ ఆ పూజ రోజు కూడా చాలామంది బట్టలు పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. వీ ఆల్సో ఫీల్ రియల్లీ బ్లెస్డ్. నేను ఆ పూజకు వెళ్ళే ముందే ప్లాన్ చేసుకున్నాను అనమాట, ఇలా ఒక షార్ట్ వీడియో చేయాలి, వాళ్ళిద్దరి పైన పూజ చేస్తూ ఉంటారు కదా అని చెప్పి. సో వాళ్ళ వెనకే ఉంటూ వీడియోస్ తీస్తూ ఉన్నాను ఆ రోజు. సో ఈ మంత్లో ఆ పూజ, నానమ్మ, తాతయ్యలతో టైం స్పెండ్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా వీడియోకి వచ్చిన రెస్పాన్స్ కూడా చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. అసలు ఈ సోషల్ మీడియా ఎంత క్రేజీ అంటే, ఎంతో కష్టపడి మంచి మంచి వీడియోస్ చేసినా కానీ ఈ మధ్య సబ్స్క్రైబర్స్ కౌంట్ అస్సలు కదలలేదు. ఒక నెంబర్ దగ్గర అలాగే ఉంది కొంతకాలం అయితే. అలాంటిది ఒక్క చిన్న వీడియోతో ఆల్మోస్ట్ 3000 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. ఇలాంటప్పుడే ఇంకా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఎప్పుడు ఏ వీడియోకి వ్యూస్ ఎలా వస్తాయో మన కంట్రోల్లో లేదు అని చెప్పి. సో యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళడమే మన పని అని. అండ్ ఈ మంత్లో నేను ఎవ్రీ వీక్ మండే అని కాకుండా నాకు కుదిరినప్పుడు పోస్ట్ చేస్తాను అని ఒక డెసిషన్ తీసుకున్నాను కదా. ఛానల్ అల్గోరిథం వ్యూస్ పరంగా అది మైనస్ అని నాకు అనిపించినా, మీకు అనిపించినా, నేను ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ చెయ్యాలి, స్ట్రెస్ ఉండకూడదు అని ఆ ఒక్క డెసిషన్ తీసుకున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్ డెసిషన్. ఈ మంత్లో ఒక 1 వీక్ తప్ప మిగతా వీక్స్ మోస్ట్లీ సాటర్డేస్ పెట్టాను. అండ్ దానివల్ల చాలా రోజుల తర్వాత సండేస్ని చాలా రిలాక్స్డ్గా స్పెండ్ చేశాను. మండేస్ వీడియో పెట్టే టైంలో ఎక్కువ సండే వీడియో మీద టైం స్పెండ్ చేయాల్సి వచ్చేది. సో కొంచెం అనిపించేది సండే అంతా ఇలా అయిపోతుంది అని. బట్ ఈ డెసిషన్ తర్వాత అసలు నిజంగా సండేని చాలా అంటే చాలా ప్లెజెంట్గా స్పెండ్ చేశాను. ఏం చెప్పాలి, ఏం షూట్ చేయాలి, ఏం ఎడిట్ చేయాలి, త్వరగా వీడియో ఫినిష్ చేయాలి అని అస్సలు థాట్స్ పెట్టుకోకుండా ఈ కంటెంట్ క్రియేషన్ విషయంలో నా మైండ్ని పూర్తిగా బ్లాంక్గా ఉంచగలిగాను. అట్ ద సేమ్ టైం ఇట్స్ ఓకే అని 2 పార్ట్స్గా పెట్టిన వీడియోస్ కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. ఎస్పెషలీ మీరు కామెంట్స్ ద్వారా షేర్ చేసిన మీ రెస్పాన్సెస్కి అది ఇంకా డబుల్ అయింది. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే తప్పకుండా చూడండి. చాలా చాలా యూజ్ఫుల్ వీడియోస్. అంటే నా వీడియోస్ అని చెప్పడం కాదు, కానీ కొన్ని విషయాలు ఇలా కూడా ఆలోచించవచ్చు, ఇలా కూడా ఫీల్ అవ్వచ్చు, ఇలా కూడా చేయొచ్చు అని నిజంగా మనకి ఒకరు చెప్పే వరకు తెలీదు. అండ్ నేను బుక్స్ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. అవన్నీ నీట్గా కంపోజ్ చేసి ఆ వీడియోస్గా చెప్పాను. సో డెఫినెట్లీ మీ లైఫ్లో ఎక్కడో చోట అవి బాగా హెల్ప్ అవుతాయి. సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మిస్ అయితే మాత్రం చూడండి.
అండ్ లైఫ్‌లో అవసరమైతే స్లో అవ్వండి. మీరు చాలా బిజీగా స్పెండ్ చేస్తున్నా, బర్న్‌ఔట్ అయిపోతున్నా, ఎక్కడికి పరుగు అని ఒక్క క్వెషన్ వేసుకోండి. ఏదో రేస్ లాగా పరిగెట్టాల్సిన అవసరం లేదు. డూ యువర్ బెస్ట్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ద లైఫ్. 2 అవసరమే. ఈ మంత్‌లో నేను చేసిందదే. అండ్ ఆర్యకి హాలిడేస్ కదా! చెస్ గురించి చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడు. రోజు కంపల్సరీ మినిమమ్ 2 మ్యాచెస్ అయినా ఆడాలి. మా హస్బెండ్ ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువే ఆడతాడు. ఈ మధ్య నేను ప్రతిసారి ఓడిపోతున్నాను వాడితో. అండ్ ఆఫ్‌కోర్స్ మదర్‌గా ఐయామ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఈ సమ్మర్‌లో ఆర్యాని చెస్ అండ్ మ్యూజిక్ వోకల్ క్లాసెస్‌కి పంపిస్తున్నాం అనమాట. యాక్చువల్‌గా టైక్వాండోకి కొంచెం బ్రేక్ పడింది. అక్కడ స్కూల్‌లో రెనోవేషన్ ఏదో చేస్తున్నారు. సో, ప్రస్తుతానికి ఈ క్లాసెస్ అయితే అటెండ్ అవుతున్నాడు. ఈవినింగ్ నేను మా హస్బెండ్ ఒక మూవీ చూసాము. 'స్కై ఈజ్ పింక్' అని. కొంచెం ఓల్డ్ మూవీ. బట్ ఏవైనా ఫీల్ గుడ్ మూవీస్ ఉంటే మా హస్బెండ్ సేవ్ చేసి పెడతారనమాట ఇద్దరం కలిసి చూడడానికి. అండ్ ఈ మధ్య నేను ఒక క్వెషన్ అడిగాను కమ్యూనిటీ పోస్ట్‌లో. మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి అని. అసలు నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత రెస్పాన్స్ వస్తదని. ఎంతమంది ఎన్ని కామెంట్స్ పెట్టారో. అండ్ ఆ అడ్వైజెస్ కూడా నిజంగా చాలా సెన్సిబుల్‌గా ఉన్నాయి. కొంతమంది చాలా డీటెయిల్‌గా పెట్టారు. అవన్నీ కలెక్ట్ చేసి కుదిరితే ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ దానికి రెస్పాండ్ అయినందుకు. ఇంకా మూవీస్ విషయానికొస్తే ఈ మంత్‌లో రాధిక గారిది తమిళ్ మూవీ ఒకటొచ్చింది కదా! మీ అందరూ వినే ఉంటారు ఆ మూవీ గురించి. చాలామంది సోషల్ మీడియాలో వీడియోస్ కూడా చేశారు ఆ మూవీ బేస్డ్‌గా. సో, ప్రతి వుమెన్‌కి చాలా ఇన్‌స్పిరేషన్ ఆ మూవీ. ఒకవేళ మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. అలానే 'చిరయ్య' అనే వెబ్ సీరీస్ గురించి కూడా నాకు చాలామంది మెసేజ్ చేస్తే చూసాను. ఈ వెబ్ సీరీస్ ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి. కొన్ని విషయాలు మనం నార్మల్ అని అనుకుంటాము. కొంతమంది మనకి డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూపించే వరకు. ఒక అవేర్‌నెస్ కోసం వుమెన్ ఈ సీరీస్‌ని చూస్తే బెటర్. కాకపోతే లాస్ట్ ఎపిసోడ్స్ ఇంకొంచెం బెటర్‌గా హ్యాండిల్ చేయాల్సిందని అనిపించింది. ఈవినింగ్‌కి ఇంట్లో కొంచెం చీజ్ అండ్ బ్రెడ్ ఉంటే ఇలా సింపుల్‌గా శాండ్‌విచెస్ చేసుకున్నాము. ఆనియన్స్, టొమాటోస్ విత్ సాల్ట్ అండ్ పెప్పర్ స్టఫింగ్ అనమాట. ఇందులో క్యాప్సికమ్, కీరా లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్రెడ్‌ని లైట్‌గా నెయ్యితో కాల్చుకొని చీజ్‌తో పాటు ఈ స్టఫింగ్ పెట్టి కొంచెం అటు ఇటు వేడి చేసుకుంటే అయిపోతుంది. ఈ మధ్య నేను అవిసె గింజలు, నువ్వులు ఆ 2 ఒక్కొక్క కప్పు అండ్ ఇంకా మిగతా ఈ సన్‌ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ ఇలాంటివన్నీ ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా తీసుకొని అన్నీ సిమ్‌లో ఫ్రై చేసుకొని అవన్నీ కలిపి ఒక జార్‌లో వేసా అనమాట. అంటే రోజుకి ఒక 2 స్పూన్స్ తినేలాగా. ఒక్కోసారి అయితే సెకండ్ స్పూన్ తినేసరికి కొంచెం వెగటుగా అనిపిస్తుంది. అందుకే ఏదైనా ఫ్రూట్ ఆర్ నచ్చిన ఫుడ్ తినే ముందు ఇవి తింటున్నాను. నాకు ఇవి తినడం కొంచెం ఛాలెంజ్ అనమాట. పాలల్లో వేసుకుంటే నచ్చదు, నానబెట్టుకుంటే నచ్చదు. బట్ ఇది కొంచెం బెటర్ మెథడ్ అనిపించింది. ఎందుకంటే చేసుకోవడం కూడా ఈజీ కాబట్టి. సో, మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి. ఇంకా ఈ మంత్‌లో జరిగిన మనతో మనం కాల్ గురించి చెప్పాలి. ఎవ్రీ మంత్ ఎండ్‌కి ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయిన మన సబ్‌స్క్రైబర్‌తో జూమ్ కాల్‌లో ప్రీవియస్ మంత్ ఎలా జరిగిందని రిఫ్లెక్ట్ చేసుకొని నెక్స్ట్ మంత్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుంటాము. ఈ ఏప్రిల్ మంత్‌లో చాలా రిలేటబుల్ టాపిక్స్ మీద మంచి ఇంటరాక్షన్ జరిగింది. అదొక మంచి ఎక్స్‌పీరియన్స్ ఈ మంత్‌లో. అండ్ ఈ ఏప్రిల్‌లో నేను ఒకే ఒక వస్తువు కొన్నాను. నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్న స్లింగ్ బ్యాగ్ పని ఇంకా అయిపోయిందనమాట. సో, దాని ప్లేస్‌లో ఈ క్యూట్ జ్యూక్ బ్రాండ్ వాళ్ళది స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను. చాలా క్యూట్‌గా ఉంది బ్యాగ్. వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ పర్చేస్. మీకు కూడా కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను చూడండి. నైట్ డిన్నర్ అయ్యాక కాసేపు టెర్రస్‌కి వెళ్ళాము. నాకు స్పేస్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌ని ఆర్య మీద కూడా రుద్దుతూ ఉంటాను. ఆ రోజు పౌర్ణమి అనమాట. ఫుల్ మూన్ చూద్దాము పదా అని చెప్పి తీసుకొచ్చాను. మీకు తెలుసా మేలో 2 సార్లు పౌర్ణమి వచ్చింది. మే ఫస్ట్ ఒకటి, 31 ఒకటి. ఇంకా ఇప్పుడున్న మూన్ ఎర్త్‌కి చాలా దూరంగా ఉండే పొజిషన్‌లో ఉందంట. అందుకే మూన్ ఎప్పటికంటే కొంచెం చిన్నగా, డిమ్‌గా ఉంటుందంట. అలానే మేము జూపిటర్ ప్లానెట్‌ని కూడా లొకేట్ చేసాము. సో, అప్పుడప్పుడు ఇలా పైకొచ్చి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. ఇంకా నాకు వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్‌ని మీ మీద ఎక్కువ రుద్దకుండా ఈ వీడియోని ఫినిష్ చేస్తాను. సో, అదనమాట ఈ వీడియో. ఈ వీడియో మెయిన్ ఉద్దేశం మీతో కనెక్ట్ అవ్వడం, కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం. అండ్ మీ ఏప్రిల్ మంత్ ఎలా గడిచింది, సమ్మర్ హాలిడేస్‌కి ఏం ప్లాన్ చేశారు అనేది కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌లో మరిన్ని మంచి టాపిక్స్ మీద వీడియోస్ రాబోతున్నాయి. ఈ మే మంత్ కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. బట్ నైస్ వీడియోస్ విల్ కమ్. సో, ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ఏమో చూద్దాం అనే ఎంపికలు పెరిగే కొద్దీ మనసు నిశ్శబ్దంగా అలసిపోతుంది. అందుకే కొన్నిటిని వదిలేయాలి, కొన్నిటిని ధైర్యంగా ఎంచుకోవాలి.
సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.